ఈరోజు శనివారం. జ్యోతిష శాస్త్ర పరంగా శనిగ్రహ దృష్టికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. శని వక్రదృష్టితో చూడటం వల్ల వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తున్న తరుణంలో శనిగ్రహం వక్రదృష్టి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి, శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో, 6వ రాశిలో, 11వ రాశిలో శని సంచారం ఉన్నట్లయితే ఆ రాశులకి శని భగవానుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అయితే జ్యోతిష శాస్త్రపరంగా శని సంచారం కంటే శని దృష్టికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శనైశ్వరుడు తానున్న రాశి నుంచి 3వ రాశిని, 10వ రాశిని చూస్తూ ఉంటాడు. దీన్నే శనైశ్వరుడి ఏకపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. ఈ శనైశ్వరుడి ఏకపాద దృష్టికి చాలా శక్తి ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ శనైశ్వరుడి 3వ దృష్టి, 10వ దృష్టి, దీనితో పాటుగా 7వ దృష్టి వల్ల అనేక రకాలైన వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొంటున్న తరుణంలో శనైశ్వరుడి దృష్టి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి శనిదేవుడి శుభదృష్టి 12 రాశుల వారికి ఉత్తమ ఫలితాలు కలిగింపజేయటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి విధి విధానం ఏంటంటే, ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో శనివారం రోజు నిమ్మ మొక్కను నాటాలి. నిమ్మ చెట్టుకు శనివారం గంధం కలిపిన నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసినట్లయితే శనైశ్వరుడి వక్రదృష్టి వల్ల లేదా శనైశ్వరుడి చెడు దృష్టి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. 16 శనివారాలు గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించినట్లయితే వంశపారంపర్య దోషాలు, శనైశ్వరుడి దృష్టి వల్ల ఏర్పడే దోషాలు అన్నీ తొలగిపోతాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి 16 శనివారాలు గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించండి. అలాగే శనివారం కాళికాదేవి ఆలయ దర్శనం చేయటం, కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో ఆముదము, నువ్వుల నూనె ఈ రెండింటిని కలిపి పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా శని దృష్టి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. 11 శనివారాలు కాళికా అమ్మవారి ఆలయంలో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి. అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, పుట్టిన తిథి ఉన్నప్పుడు కానీ, శనివారం కానీ రాళ్ల ఉప్పు కలిపిన నీటితో దిష్టి తీయించుకొని ఆ నీళ్లు ఎక్కడైనా అరటి చెట్టు మొదట్లో పోసినట్లయితే శనైశ్వరుడి దృష్టి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుకోవటం అనేది కూడా శని దృష్టి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేస్తుంది. అలాగే జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ లేదా శనివారం రోజు కానీ ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టినా కూడా శనైశ్వరుడి వక్రదృష్టి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే పచ్చకర్పూరంతో శనివారం పూట వెంకటేశ్వర స్వామి వారికి హారతిస్తూ ఉంటే కూడా శనిదేవుడి శుభదృష్టి ఏర్పడుతుంది. అలాగే జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కళాఖండ దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టినా కూడా శనిదేవుడి శుభదృష్టి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. జ్యోతిష శాస్త్రపరంగా శని 3వ దృష్టితో 10వ దృష్టితో చూసినప్పుడు ఏర్పడే ఏకపాద దృష్టి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు, అలాగే శని 7వ దృష్టితో చూసినప్పుడు, 7వ దృష్టితో చూసినప్పుడు ఏర్పడే వివాహపరమైన, దాంపత్యపరమైన సమస్యలు అధిగమించటానికి శనిదేవుడు సంపూర్ణమైనటువంటి శుభదృష్టిని సిద్ధింపజేసుకోవటానికి ఈ పరిహారాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.